తాజా అంశాన్ని చూస్తున్నాం. కేపీసీ ప్రాజెక్టు కార్యాలయంలో జీఎస్టీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, జీఎస్టీ అధికారుల సోదాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? పవిత్ర, కేపీసీ ప్రాజెక్ట్స్ కార్యాలయాలపైన మధ్యాహ్నం నుంచి జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం. మొత్తం 7 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇందులో ఒకే డివిజన్ సంబంధించి దాడులు నిర్వహించకుండా 3 కమర్షియల్ ట్యాక్స్ జీఎస్టీకి సంబంధించిన డివిజన్లకు సంబంధించిన ప్రత్యేక బృందాలతో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా బేగంపేట జాయింట్ కమిషనర్ రూపా సౌమ్య, అదేవిధంగా పంజాగుట్ట జాయింట్ కమిషనర్ ఏడుగుంట, అదేవిధంగా రవిచంద్ర, వీళ్ళందరి ఆధ్వర్యంలో మొత్తం 7 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇవి ఈ రోజు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున వీళ్ళు చేస్తున్న వ్యాపారానికి, వీళ్ళు చెల్లిస్తున్న జీఎస్టీకి వ్యత్యాసం ఉండడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రఘునందన్ రావు నేతృత్వంలో రఘునందన్ రావు ఆదేశాలతో ఈ 7 బృందాలు ఈ కేపీసీ ప్రాజెక్ట్స్ సంబంధించిన కార్యాలయం పైన సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ, ఈ నిర్మాణ సంస్థ దాదాపు 1975 నుంచి కూడా కొనసాగుతున్న సంస్థ. పెద్ద ఎత్తున ఇది నిర్మాణాలకు సంబంధించిన పెద్ద ఎత్తున నిర్మాణాలు కొనసాగిస్తుంది. అయితే ఇది ఏదైతే లావాదేవీలు కొనసాగిస్తుందో ఆ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇది చేస్తున్న వ్యాపార లావాదేవీలకు, అదేవిధంగా ఇది చెల్లిస్తున్న జీఎస్టీకి కొంత వ్యత్యాసం ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించిన ఒక వాణిజ్య పనుల శాఖ ఈవేళ సోదాలు నిర్వహిస్తుంది. ఈ సోదాలలో వాళ్ళు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పూర్తిగా రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. వాళ్ళు చెల్లించిన జీఎస్టీకి సంబంధించి కానీ, వాళ్ళు చెల్లించిన ఇన్కమ్ ట్యాక్స్ కానీ వెన్నింటి కూడా పరిశీలించిన తర్వాత రికార్డులని స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో దీని మీద ఆడిట్ చేసిన తర్వాత ఎంత మేర ఎగవేతకు పాల్పడుతున్నారు, ఎప్పటి నుంచి ఎగవేతకు పాల్పడుతున్నారు అన్నది తేలే అవకాశం ఉండాలి. పవిత్ర, ధన్యవాదాలు తిరుపాల్.